అధ్యాయం 10 చీలిపోయిన విధేయతలు ప్రమాదం చాలా నిజమైపోతోంది. ఇది పిచ్చి. మనం పోలీసులకు అంతా చెప్పాలి. రాహుల్ వాదించాడు. అతని గొంతు వణుకుతోంది. వారు మనల్ని నమ్మరు. స్టీవ్ ఎదురుదాడి చేశాడు. వారు మనల్ని పిచ్చివాళ్లనుకుంటారు. స్నేహితులు విడిపోయే దశలో ఉన్నారు. భయం వారి ఐక్యతను పగులగొడుతోంది. మరియు మొదటిసారిగా వారు నిజంగా ఒంటరిగా ఉన్నట్లు భావించారు. అధ్యాయం 11 ఆచారం ఆ రాత్రి వారి స్నేహితుడు డస్టిన్ ఎప్పుడూ గమనింపబడకుండా ఉండటంలో మంచివాడు మిస్టర్ ఎబెర్నాథీని అనుసరించాలని నిర్ణయించుకున్నాడు. గ్రంథపాలకుడు అతన్ని అడవిలోపల ఒక దాగి ఉన్న ప్రదేశానికి నడిపించాడు. అక్కడ అబెర్నాథీ మరియు ఇతర ముసుగు వేసుకున్న వ్యక్తులు ఒక భోగిమంట చుట్టూ గుమిగూడి ఒక వింత భాషలో జపిస్తున్నారు. అది ఏదో ఒక రకమైన వేడుక మరియు డస్టిన్కు ఒక చల్లని నిశ్చయంతో అది తప్పిపోయిన పిల్లలకు సంబంధించిందని తెలుసు.